నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనార్థమై క్యూలైన్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనాన్ని నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత అతి శీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా ఉదయం 7:30 నుంచి రాత్రి 9 గంటలకు మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.